హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. సో వీడియో అంటే మామ ఈ మధ్యన అయితే మన వీడియోలు చాలా లేట్గా వస్తున్నాయి అనమాట. చాలా లేట్గా వస్తున్నాయి. అసలు వీడియో కూడా సరిగ్గా రావట్లేదు. సో మామ మ్యాటర్ ఏంటంటే చిన్న పనుల వల్ల నేను బిజీ అయిపోతున్నాను. సో వీడియో ఏంటంటే మామ మనమైతే బయటకు వెళ్దాం అనమాట. నేను దినేష్ గడు మా దాన్ని కూడా ముగ్గురు వెళ్తాం. మా ఎక్కడికి అనుకున్నారా మామ ఎండలు అయితే మామూలు లేవన్నమాట. ఒక రేంజ్ లో ఉన్న ఎండలు అయితే. సో అందులో అయితే మన వందే భారత్ ట్రైన్ కూడా వచ్చేస్తుంది మామ. చూడండి బుల్లెట్ ట్రైన్ అనమాట. నెక్స్ట్ లో ఉందనుకో. సో మామ నేనైతే ఫిక్స్ అయిపోయాను మామ వందే భారత్ ట్రైన్ కన్నా నేను ముందు వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే మామ కొత్త మళ్ళీ పాడపల్లి తేలి మామ ఎండలు అయితే మామూలు లేవన్నమాట. చంపేస్తున్నాయి ఎండలు అయితే బేవచ్చంగా ఉన్నాయి. ఒడిశా బండి కదా మామ ఇక్కడ త్రిబుల్ డ్రైవ్ అవ్వదు అనమాట. సో అలా అని చెప్పేసి అయితే నేనైతే దినేష్ గడుకును డాని గడికి అయితే వదిలేసి వచ్చేసా మామ. నేను ఒక్కడనైతే సో ముందుకు వచ్చి అయితే చూస్తున్నా మామ ఏంట్రా బాబు ఎండ నార్మల్ లేదు. సో అంత ఫైనల్ మీ అందరికి అయితే అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చేసాం అని చెప్పేసి అయితే. మీ అందరికి తెలుసు కదా మామ ఇంకో 1 month అయితే వెనక్కి చెప్తుంది మామ. ఇంకా వచ్చే నెల అయితే హల్చల్ అనుకో. ఇంకా ఇండియా మొత్తం అయితే గణేష్ మహారాజ్ ఇంకా హల్చల్ ఉంటుంది అనమాట. సో అలా అని చెప్పేసి మేము కూడా ఒక వెన్నెకుని బుక్ చేసుకొని వచ్చాం మామ. మేమైతే ఇప్పుడు మామ వెన్నెకుని చూస్తుంటాం మామ. ఒక్కో వెన్నెకడైతే రియల్ గా అయితే వచ్చేసి కూర్చున్నట్టు ఉంది మామ. అమ్మ గణేషుడు అలా ఉన్నాడు అనమాట. కలరింగ్ అని నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ ఉంది మామ. ఇక్కడైతే వెన్నెకుడు అయితే చింపేశారు అనుకో కలరింగ్ అయితే. ఒక్కొక్క వెన్నెకడ విగ్రహాలు అయితే నెక్స్ట్ వాళ్ళు అనుకో మామ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి అనమాట. కానీ రేట్లు చాలా దారుణంగా చెప్తున్నారు ఓనర్ అయితే. అలా అని చెప్పేసి మేము నచ్చకాయ వచ్చేసాం మామ. మూర్తి చూసాం కానీ చాలా రేట్లు ఎక్కువ చెప్తున్నారు. సో అలా అని చెప్పేసి పక్క షాట్కి అయితే వచ్చాము. ఇక్కడైతే 5 అడుగుల విగ్రహాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మామ. ఇంకా పెద్ద బొమ్మలు కానీ చిన్న బొమ్మలు బాగున్నాయి మామ. స్వీట్ గా క్యూట్ గా ఉన్నాయన్నమాట. దీని ఫినిషింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చేసారు. బొంబాయి స్టైల్ వెనకలు అయితే మామ 8 అడుగుల ఫీట్ లో ఉన్నాయి మామ ఒకటి అయితే. ఇంకా సో నా బ్యాడ్ లక్ అనుకో మా బొంబాయి స్టైల్ విగ్రహాలు అన్ని అయితే బుక్ అయిపోయాయి మామ. నాకైతే ఒక్క మూర్తి కూడా నాకు దొరకలేదు. సో ఒక్కటైనా కూడా నాకు లేదు మా. అన్ని బుక్ అయిపోయిన బ్యాడ్ లక్ అనుకో మా. ఈ సంవత్సరం ఇలా మామ ఇంకేం చేద్దామని చెప్పేసి బాల్ అయితే ఫ్లో అలా విజయనగరం వచ్చేసాం. విజయనగరం వచ్చాకైతే ఇక్కడ మూర్తి చూసామా. నెక్స్ట్ లో అనుకో ఇంకా దేవుడు నా గురించి పెట్టినట్టు అనమాట. సో నాకైతే ఆ మూర్తి అయితే దక్కింది. సో చూడండి మూర్తి ఎలా ఉందో చెప్పండి మీరే. సో మామ నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డా మా. ఎక్కడ కూడా సెట్ అవ్వట్లేదు మూర్తి ఏంట్రా బాబు అనే లోపు అయితే దేవుడు స్వయంగా నా గురించి అయితే ఒక్క విగ్రహం అంటే ఒక్క విగ్రహం ఉంచాడు మామ షెడ్ లో అయితే మామ. నెక్స్ట్ లో అనుకో ఫైనల్ ఫిక్స్ అయిపోయింది మా. ఈ రోజు అయితే నాకు ఎలాగైనా నాకు విగ్రహం దొరకదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని బుక్ అయిపోయి ఇంకా నా దరిద్రం ఇంతలే ఈ వినాయక చవితి ఇంకా చేయలేనేమో అనుకున్నా మా. అంతలో అయితే వినాయకుడు వచ్చేసి అయితే సడన్ సర్ప్రైజ్ అనుకో. ఇంకా వినాయకుడు లీలలు అయితే మరి దారుణంగా మా మమ్మల్ని అయితే ఫస్ట్ అయితే బాధ పెట్టేసి లాస్ట్ కి నేను ఉన్నాను రా అని చెప్పేసి అయితే మమ్మల్ని అయితే ఒక విగ్రహం అయితే మాకు సెట్ చేశారు నా గురించి అయితే. సో ఫైనల్లీ మేము కూడా వినాయకుడిని అయితే బుక్ చేసుకున్నాం. రెడ్డి బాయ్స్ అని చెప్పేసి లోగో కూడా రాసి వచ్చేసాం మా అక్కడ నుండి మేమైతే. మా నా లైఫ్ లో అంటే చాలా హ్యాపీగా ఉన్న రోజు ఇదే అనమాట. సో క్రెడిట్ గోస్ టు మొత్తం గణేష్ మహారాజ్ కి అనమాట.